హలో అండి. వెల్కమ్ టు తాలి ఫుడ్ రెసిపీస్. ఇవాళ నేను వంకాయ కూర చేసి చూపించబోతున్నానండి. ఫాస్ట్‌గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ముందుగా మనం ఒక కప్పు దాకా పల్లీలను వేయించుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ ఎండు కొబ్బరి, ఒక స్పూన్ ధనియాలు, అలానే ఒక స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకుందాము. ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. అలానే 2 లవంగాలు, యాలకులు, మిరియాలు, ఒక చెక్క కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 3 గార్లిక్, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసి వేయించుకుందాము. ఇలా అన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇవన్నీ చల్లారించుకుందాము. అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక కప్పు దాకా ఆనియన్, అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ పోసేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వంకాయల్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి చక్కగా సరిపోతాయి. ఇలా అన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకుంటే వంకాయ నల్లబడుకోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి సరిపడా ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వంకాయల్ని వేసి లైట్గా మగ్గించుకుందాము. వంకాయలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత సరిపడా వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం కర్రీని ఉడకనిద్దాము. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. కర్రీ కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి ఒక స్పూన్ దాకా బటర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లాస్ట్‌లో మనం బటర్ యాడ్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ వచ్చేస్తుందండి. ఈ కర్రీని చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, లేదంటే రాగి సంగటిలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.